మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కూటమి ప్రభుత్వం రేపటికి ఏడాది అవుతుంది. దీని గురించి మాట్లాడడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చెందిందో తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం. మనతో పాటు కర్నూలు జిల్లా ఎమ్మినూరు ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వం రేపటితో ఏడాది అవుతుంది. ఇటు వైసీపీ వాళ్ళు వెన్నిపోటు దినం అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడే మీరు చూశారు, నేను మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో ఈరోజు ఒక 90,000 లీటర్ల ట్యాంక్ని ప్రారంభించి ఇటు బీసీ కాలనీలో మా అక్కలు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కుళాయిలు నీట్గా బ్రహ్మాండంగా పరిశుద్ధమైన వచ్చిన నీళ్ళని విడుదల చేయడం జరిగింది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి ఆ పథకాలన్నీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళ యొక్క స్కీముల కోసము స్కాములు చేసుకుంటూ ఆ యొక్క స్కీములన్నీ కూడా తిరోగమనం పట్టే విధంగా చేశాయి. దాంట్లో భాగమే ఈ యొక్క గోనెగండ్ల ట్యాంక్ కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక కూటమిగా ఏర్పడినటువంటి మన ప్రభుత్వం, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ కూడా ఆ కార్యక్రమాలన్నీ పునరుద్ధరిస్తూ గతంలో ఏదైతే ఈరోజు ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చేటువంటి పరిస్థితిని దూరం చేసిన వైసీపీ ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించిన రోజు ఈరోజు. ఒకటే అడుగుతున్నా సూటిగా, 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించారంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అర్థమవుతుంది ఏ రకంగా వీళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఒకటి కాదు, ఈ సంవత్సరంలో వీరు హామీల గురించి మాట్లాడుతూ ఏదో పెద్దగా మాట్లాడుతున్న విద్రోహ దినం, వెన్నుపోటు దినం అని. నేను అడుగుతున్నా, ఇదే సంవత్సర పాలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సంవత్సరం రోజులు పాలన చేసిన రోజున ఎన్ని స్కీములు, ఎన్ని హామీలు ఆయన అమలు పరిచారో గుండె మీద చేసుకొని ఆయన చెప్పాలా? ప్రజలు చెప్పేశారు ఆయన పాలన అద్భుతంగా చేసిన పాలనకి ఇచ్చిన బహుమతి ఏమిరా అంటే 151 నుంచి 11 సీట్లు రావడం. మరి అదేవిధంగా ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. అన్నా క్యాంటీన్లు, పేదవాడికి మళ్ళీ అన్నాలు అన్ని భోజనాలు ఇచ్చేట్టుగా పేదవాడికి ఈరోజు కడుపు నింపే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మూడోది, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఏదైతే ఉందో పెన్షన్లు, దేశంలోనే ఈరోజు ఎక్కడ కూడా 4,000, 6,000, 15,000 ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు చూస్తే అన్ని హామీలు దశల వారీగా, రేపు రానున్న రోజుల్లో వెంటనే తల్లికి వందనం, అదేవిధంగా మీరు వచ్చినప్పుడు బస్సు ఉచిత ప్రయాణ మహిళలకు, అన్నదాత సుఖీభవ, ఈ పాటికే ఈ సంవత్సరం రోజుల్లోనే ఇటు సాగు, త్రాగునీరు, అదే రకంగా రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళగా ముందుకు తీసుకుపోతున్నాం. వీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే మీరు చూస్తే ఒకసారి యువతకు ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎంత మోసం చేశారు మీరు ఆలోచించుకోవాలా. ఈరోజు యువగళం రథసారథి నారా లోకేష్ బాబు గారు యువగళం పేరు మీద మెగా డిఎస్ ఇస్తానని చెప్పిన మాట తప్పకుండా దాన్ని కూడా తెస్తుంటే అనేక రకాలుగా ఈరోజు ఇతరత్ర యూనియన్ల ముసుగులో, ఇంకొక రకం ముసుగులో వైసీపీ సర్వ ప్రయత్నాలు చేసింది. మెగా డిఎస్ ఇచ్చాం, 1000 మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తున్నాం, అన్ని రకాలుగా చేస్తున్నాం. పోలీసులు కావచ్చు, అన్ని శాఖలు కావచ్చు, అన్ని వ్యవస్థలు కావచ్చు, సర్వనాశనం చేసి ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థని కుళ్ళబొడిచి ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం సహాయంతో ఈరోజు పోలవరం కావచ్చు, రాయలసీమ ప్రాజెక్టులు కావచ్చు, అదే రకంగా ఈరోజు పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, ఇటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు నాంది పలుకుతూ ముందుకు పోవడం జరుగుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు నవ్వుకుంటున్నారు. విద్రోహ దినం అంటే విద్రోహి నువ్వు. అంటే సంవత్సరం కాలం అవుతుంది సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైనారు. సంవత్సరం లోపల కూడా అమలు కాలేదు. దాని తర్వాత రేపు అమ్మఒడి కానీ విశ్వం అన్నారు. సంవత్సరం లోపల ఏం చేయలేదు సూపర్ 6 పథకాలు అని చెప్పి, అందుకే వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెప్పినవన్నీ చేసిన పనులే. నేను చెప్పినవన్నీ ఈరోజు క్షేత్రస్థాయిలో చేసిన పనులు. ఈ హామీలు ఈరోజు ఈ పాటికే దాదాపు చెప్పినవన్నీ దాంట్లో కూడా 70% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి. నేను ఒకటే అడుగుతున్నా, మీకు మళ్ళీ మీరు అడిగినారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నా. నేను ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రాజెక్టులు, గుండ్రేవల ప్రాజెక్టు కావచ్చు, అదే రకంగా ఆర్డీఎస్ రైట్ కెనాల్ మా పశ్చిమ ప్రాంత జీవనాడి కావచ్చు, గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్లు ఇచ్చి టెండర్ పిలిపించి ఆ ప్రాజెక్టు ముందు తీసుకుపోతే 5 సంవత్సరాలు రాయలసీమ బిడ్డని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ ప్రాజెక్టులని రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేశారు? సమాధానం చెప్పాలా. ఈరోజు నాశనం చేసిన ఆ ప్రాజెక్టుని మళ్ళీ ఏమంటున్నాడు, ఈరోజు నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అంటే నాశనం చేసింది కాక మళ్ళీ పాతాళానికి పంపిస్తారా రేపు వస్తే? మరి 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక్క హామీని అమలుపరచక పెన్షన్ 250 రూపాయలు పెంచుతాను సంవత్సరానికని 5 ఏళ్ళు గడిపిన ప్రభుత్వం వారిది.
ఈరోజు 4,000, 6,000, 15,000 ఇచ్చి 10 పెంచినటువంటి ప్రభుత్వం ఇదైతే ఏ రకంగా మీరు చెప్తారు హామీలు అమలుపరచలేదని? అన్నా క్యాంటీన్లు కావచ్చు, ల్యాండ్ టైటిల్ రద్దు కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు అసలు ఒక్క గుంత పూడ్చిన పాపాన పోలేదు. ఇటు పోలవరాన్ని పరుగులెత్తించడం కాదు రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి కారణమైనటువంటి ప్రాజెక్టు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని రకాలుగా చేసిన కార్యక్రమాలను ఒక ఎత్తునుంటే మీరు విద్రోహి అని ఒకటి మాత్రం వాస్తవం, విద్రోహ దినంగా ప్రకటించాలి. అదైతే వాస్తవం. దేని విషయంలో ప్రకటించాలంటే ఆ రోజు మీరు ఏం చేశారు? గొడ్డలి పోటుని గుండెపోటు అన్నారు, సాక్షి పేపర్ నాది కాదంటారు. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పి రకరకాలుగా మాయ చేసి మభ్యపెట్టేటువంటి ఛానళ్ళు పెట్టుకొని మీరు విద్రోహంగా నిలిచిపోయినారు. ప్రజలు తీర్పిచ్చినారు. 151 నుంచి 11కు దించారంటే 100% మీరు విద్రోహి, వినాశక శక్తి. ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని మీరు అధినాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఏ రకంగా నాశనం చేశారో ఏ గ్రామానికి పోయిన అడుగుతారు. కానీ మద్యం కేసు మీరు చూడాలి. మద్యం కేసులు ఏ రకంగా అవినీతి జరిగింది. ఒకరి తర్వాత ఒకరు మొత్తం జైలుకు పోతున్నారు. నాణ్యమైన మద్యం ఇవ్వకుండా నాశనం చేసి ప్రాణాలతో చెలగాటమాడి 25 ఏళ్ల ముందుగా అప్పులు చేసి మద్యపాన నిషేధం అంటూ మొత్తానికి నామం పెట్టి ఈరోజు ప్రజలు నీకు నామం పెడితే ఆ 3 నామాలు కూడా తీసేశారు. 2 నామాలే మిగిల్చారు 11. ఆ ఒకటో మధ్యలో నామం కూడా తీసేసి 151 నుంచి 5 తీసేసి 11 మిగిల్చారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాలు, విధ్వంస పాలన ఎదుర్కొంటూ ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి వాటన్ని వ్యవస్థలను సరిచేసుకుంటూ ఈరోజు ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా తీసుకుపోతూ చేస్తూ ఉంటే కడుపు నొప్పిగా పాపం వైసీపీ నాయకులు సూపర్ 6 ఎప్పుడు చేస్తారు, సూపర్ 6 ఎప్పుడు చేస్తారు, సూపర్ 6 ఎప్పుడు చేస్తారు? నేను అడుగుతున్నా, మళ్ళీ అడుగుతున్నా, మీరు అడిగిన దానికి. ఒక పెన్షన్కు 250 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టిన మీరు ఈరోజు మమ్మల్ని ప్రశ్నించడానికి ఎక్కడైనా హక్కు ఉందా? దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. నవ్వుకుంటున్నారు ప్రజలు, చూస్తున్నారు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ప్రతి చోట ఇటు సాగు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అసలు రీసర్వే పేరు మీద సర్వనాశనం. ఇప్పుడు మీరు చూశారు, ఉన్న 10 నిమిషాల్లో వైసీపీ హయాంలో రైతులు ఆస్తులు పోగొట్టుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక నల్ల చట్టాన్ని తెస్తే దాన్ని వెంటనే రద్దు చేశాం. ఆ రీసర్వేకి సంబంధించినటువంటి ఫలితాలు ఈ రోజుకు అనుభవిస్తూ అల్లాడిపోతున్నారు. గొడవలు పెట్టుకొని, గందరగోళాలు చేసుకొని, యుద్ధాలు చేసుకొని, పోలీసుల దగ్గర రెవెన్యూ చుట్టూ తిరుగుతూ ఇవన్నీ చేసింది ఎవరు? మీరు కాదా? కాబట్టి ప్రతి హామీని నెరవేరుస్తాం. మీరు ఏమి తొందరపడకండి. ప్రతిదీ కూడా దశల వారికి ఈరోజు ఆర్థికంగా కూడా అన్ని పుష్కలంగా చేసుకుంటూ ఇటు అభివృద్ధితో సంపదను సృష్టిస్తూ సంక్షేమాన్ని కూడా చేయబోతున్నాం. అయితే ఎమ్మిగనూరు విషయానికి వస్తే ఈ సంవత్సరం కాలంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేశారు? ఎంతవరకు ఇంకా అభివృద్ధి చేశారు? ఇప్పుడు చూసారు మీరు. రేపు ప్రెస్ మీట్ పెట్టాను. రేపు కూడా చెప్పబోతున్న సంవత్సరం ఏదైతే ఉందో ఈరోజు ముఖ్యంగా మీరు వచ్చారు కర్నూలు నుంచి, ఇప్పుడు వస్తున్నారు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరుకు రావాలంటే నరకప్రాయమైనటువంటి రోడ్డు అది. ఈరోజు ఆ రోడ్డుకు గుంతలు పూడ్చి ప్యాచ్లు వేసి కానీ మళ్ళీ ఆ రోజు నేనేసిన చంద్రబాబు గారు ఆశీర్వాదం వేసిన రోడ్డు అది. ఈ రోజు వరకు కనీసం గుంత పూడ్చలే. ఆ రోడ్డుని మరమ్మతులు చేసి సాఫీగా ఒక పద్ధతిగా తీయడం జరిగింది. అదే రకంగా ఈరోజు తాగునీళ్లు ఇటు గోనెగండ్ల, అదే రకంగా ఎమ్మిగనూరు మండలం, నందవరం మండలానికి ఈరోజు వాటర్ గ్రిడ్ ద్వారా 350 కోట్లతో మళ్ళీ శాంక్షన్ చేపించి జీడిపి సస్టైనబుల్ సోర్స్ నుంచి ఆ వాటర్ గ్రిడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మిగనూరు టౌన్లో 146 కోట్లతో నేను గతంలో తెచ్చిన ప్రాజెక్టును పోగొడితే మళ్ళీ మొన్న 156 కోట్లతో తాగడానికి 24 గంటలు వచ్చేటువంటి జీడిపి వాటర్ ఏదైతే స్కీమ్ ఉందో 150 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. చేనేతలకు మరియు ఎంప్లాయ్మెంట్కు మెగా టెక్స్టైల్ పార్క్, పోగొట్టినటువంటి పార్కును మళ్ళీ ఇనాగ్రేట్ చేసి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామం రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, తాగునీటి సదుపాయాలు కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం రోజుల లోపల ఇవన్నీ మొదలు పెడుతున్నాం. టెక్స్టైల్ పార్క్ గురించి వస్తే ఈసారి 2వ ప్రారంభం అంటే శిలాఫలకం వేస్తారు, అది అట్లనే నిలిచిపోతుంది, ముందుకు పోతుంది అని చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడన్నా ముందుకెళ్తుందా లేదా? ఓకే, బాగా మంచి ప్రశ్న అడిగారు మీరు. వారు ఒప్పుకున్నట్టే కదా శిలాఫలకం వేసాము, శిలాఫలకం వేసినాక ముందుకు పోలేదని. మరి 2019లో వారే గెలిచారు. నేను శిలాఫలకం 2014-19 వేసాను. 5 సంవత్సరాలు మరి ఆ శిలాఫలకాన్ని వాళ్ళు ఎందుకు ముందుకు తీసుకుపోలేదు? తీసుకపోకుండా ఏం చేశారు? అదే భూమిలో ఎక్కడా భూమి లేనట్టుగా పేదలకు పట్టాలు ఇస్తున్నామని కక్ష కట్టి టెక్స్టైల్ పార్కులో పట్టాలు ఇస్తారు. అవసరమాది? ఇంకెక్కడ భూమి లేదా? అంటే ఇవన్నీ ఏంటంటే కేవలము వైసీపీ చెప్పేటువంటి మాటలు ఏంటంటే మసిపూసి మారేడికాయ చేసే మాటలు. నేను ఈరోజు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, మెగా టెక్స్టైల్ పార్క్ ఇనాగ్రేషన్ కాదు, దీని చరిత్ర చూసుకుంటే 2004 సంవత్సరంలో మా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్పరెల్ పార్క్ తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కడపకు తరలించుకుపోవడం జరిగింది. ఆ రోజు నోరెత్తలేదు ఇక్కడ నాయకులు.
మరి అదేవిధంగా నేను 2014-19లో మళ్ళీ ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చి ILFS ద్వారా DPR చేయించి దాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితుంటే లెటర్లు రాశారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగలేదు, సోషల్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ పరిశ్రమలు రావాలంటే పరిస్థితులు బాగలేవని చెప్పి రాక్షసుల్లాగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ రోజు. మళ్ళీ నేను ఓడిపోయి మా ప్రభుత్వం పోయిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, మరి ఆ పార్కును ముందుకు తీసుకోవచ్చు కదా, గడ్డి పీకారా అని అడుగుతున్నా నేను. మరి 1924 మళ్ళా నేను వచ్చి ఆ ప్రాజెక్టును మళ్ళీ అక్కడ కేటాయింపులు చేయించి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాం. మీరు అడిగిన ప్రశ్నకు అతి త్వరలోనే మీకు DPR దానికి సంబంధించిన టెండర్లు కూడా పిలిచాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం, సొసైటీలు ఫామ్ చేస్తాం. ప్రతి చేనేత కళాకారులు కూడా 25 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఉపయోగం అయ్యే విధంగా మెకనైజేషన్ ద్వారా పరిశ్రమలు 50 ఎకరాలు వచ్చే విధంగా అతి త్వరగా అడుగులేస్తూ ఖచ్చితంగా తీసుకుపోతాం. మళ్ళీ మీరే వస్తారు, అక్కడ చూపిస్తాం, జరిగేటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టే విధంగా ముందుకు తీసుకుపోతాం తెలియజేస్తూ రేపు 2 శుభవార్తలు ముఖ్యంగా ఈ ప్రాంతానికి అత్యంత కీలకమైనటువంటి ఏదైతే ఇక్కడ నుంచి ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు నేషనల్ హైవే బైపాస్ ఔటర్ రింగ్ రోడ్ ఎమ్మిగనూరుకి ముఖ్యమంత్రి వర్యుల ఒక ఆశీర్వాదంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ కూడా రాయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, కర్నూలు టు ఎమ్మిగనూర్ టు మంత్రాలయం వయా ఎమ్మిగనూర్ రైల్వే లైన్. ఇది మా తండ్రి గారి కళ. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ లెటరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి DO లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు అవన్నీ ప్రెస్ మీట్లో చెప్తాను నేను. ఈ రకంగా అత్యంత ప్రాధాన్యమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి సాగునీరు, లాజిస్టిక్స్, ఈ మూడింటిని కూడా సంవత్సరం లోపలే పునాదులేసే విధంగా గత ప్రభుత్వం విస్మరించి ఒక్క అడుగు కూడా ముందుకైనటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా కార్యరూపం దాల్చేటువంటి కార్యాచరణ చేసి మొదలు పెట్టడం జరిగిందని చెప్పి గర్వంగా తెలియజేస్తుంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళలో చేసిన అభివృద్ధి ఇప్పుడు ఈ సంవత్సరంలోనే అనేక పథకాలు రూపొందించాము. గతంలో ఇది కేవలం సంవత్సరం కాలమే, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు.